ప్రేమను గురించి మనం నేర్చుకుంటున్నాం. నన్ను ప్రేమించిన నా మాటలు గైగొనమని మెస్సయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు గైగొనమని మెస్సయ్యా పలికెను. నా వాక్యమందు నిలచిన వారే నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపెను. నా శిష్యులని తెలిపెను. ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నా ఏది నీలో త్యాగం? చాబడినావా ప్రియమైన మెస్సయ్యా పాదుగా? ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వాదుగా? ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, 1 యోహాను 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. చాలు పిల్లారా, ఇక్కడ నరహంతకుడు అంటే ఎవరు? మనుషులని, నరుల్ని చంపేటువంటి, మనుషుల్ని చంపేటువంటి వ్యక్తిని నరహంతకులు అంటారు. మనుషులని చంపేటువంటి వారు ఈనాడు చాలా నరహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఒకరినొకరు తన్నుకోవడం, పొడుచుకోవడం, కొట్టుకోవడం. లేకపోతే కొన్ని చోట్ల పిల్లారా ఆ ఇంటి పక్కోళ్ళు ఇంటి పక్కోళ్ళు తన్నుకొని ఒకరినొకరు చంపేసుకోవడం. లేకపోతే అన్నదమ్ముల మధ్య పొలాల కోసము, వేటి కోసము గొడవలు పెట్టుకొని ఒకరొకరు చంపేసుకోవడం. లేకపోతే డబ్బు కోసం గొడవలు పెట్టుకొని చంపేసుకోవడం. ఇలా లేకపోతే కొంతమంది ఆ యొక్క కొంతమంది భర్తలు భార్యల్ని చంపేసి ఆ విధంగా లోకంలో ఎన్నో వార్తలు వింటున్నాం. అలాగే కొంతమంది పిల్లల్ని ఆ కోపంతో ఒక ఆవిడ పండకేసి కొట్టింది. ఇలాగా చంపేయడం, ఇలాగా ఒక కోపం వలన చాలా భయంకరంగా ప్రపంచంలో ఒకరినొకరు చంపుకుంటున్నారు. అంతేకాదు, యుద్ధాల వల్ల కూడా ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఒకరినొకరు ఏం చేస్తారో చెప్పండి?
హత్య చేసేస్తున్నారు, చంపేస్తున్నారు. అంటే ఏదో ఒక రాయి తీసుకొని కొట్టో, కర్ర తీసుకొని కొట్టో, చేతిలో ఏది ఉంటే దాంతో కొట్టడమో, లేకపోతే చేతితో బాధేయడమో, లేకపోతే చేతితో గుద్దేసి, లేకపోతే పీక నొక్కి, ఇలాగ రకరకాలుగా చంపి ఈ విధంగా నరహంతులుగా మారిపోయి జైలుకి వెళుతున్న వారు చాలా మంది ఉన్నారు. జైలులో కూడా చాలా మంది నరహత్యలు చేసిన వాళ్ళు, అంటే ఎవరొకరిని చంపి నరహంతకులుగా జైల్లో ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రపంచంలో అనేక మంది ఉన్నారు నరహంతకులు. కషాయతనము కలిగిన వాళ్ళు అనమాట వీళ్ళు. కషాయ గుండె అంటారు వీళ్ళది. సాటి మనిషిని సులువుగా చంపేసేటువంటి ఆ కోపంలో, ఆ ఆవేశంలో, ఆ తొందరలో ఏదో ఒకటి తీసుకుని కొట్టేయడము, చంపేయడము, ఆ క్షణికావేశం అనమాట. ఆ క్షణంలో వచ్చేస్తుంది వాళ్ళకి ఆవేశం. ముందు బాగానే ఉంటారు, ఏ క్షణంలో ఆవేశం వద్దో వాళ్ళకి తెలియదు, ఏ క్షణంలో కోపం పడుతుందో తెలీదు, ఏ క్షణంలో ఏం చేస్తారో తెలీదు. ఆ విధంగా ప్రపంచంలో ఈ క్షణికావేశం వలన, లేకపోతే కొంతమంది పగల పెట్టుకొని, కోపాలు పెట్టుకొని, ఈ విధంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసేయడం చాలా భయంకరముగా చెడిపోయినటువంటి లోకంలో మనం చూస్తున్నాం అనమాట. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, నరహంతకులకి పరలోక రాజ్యం లేదు అని బైబిల్ చెప్తుంది. 1000 ఏళ్ల పాలన రాడు అని బైబిల్ చెప్తుంది. అయితే పాత నిబంధన ప్రకారము నరహంతకులు అంటే చంపితే నరహంతకులు. కానీ కొత్త నిబంధన ఏం చెప్తాడంటే, నీ సహోదరుడు గనక, నీ సహోదరి గనక నువ్వు ద్వేషించినట్లయితే, నీ సహోదరుడు గనక నువ్వు ద్వేషించినట్లయితే అటివాడు మరణములో ఉన్నాడు, నరహంతకుడు అని బైబిల్ చెప్తుంది. నరహంతకుడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ నరహంతకులకి అంటే మనుషుల్ని ద్వేషంతో చంపేవాళ్ళు ఉంటారు. అలాగే బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు చంపేదాకా కాదు, అసలు ద్వేషించడమే నరహత్యతో సమానం అని. నువ్వు చంపాక నరహంతుడు కాదు, నరహంతుడుగా మారిపోవడం కాదు, నువ్వు ద్వేషించడమే. ఎవరిని కూడా, శత్రువులు కూడా నువ్వు ద్వేషించకూడదు అన్నది. నిన్ను బాధించిన వారు కూడా నువ్వు ద్వేషించకూడదు అన్నది. నేను హింసించే వారిని చూసి ముఖం తిప్పుకోకూడదు అన్నది. ఈ విధంగా ఆ యొక్క ద్వేషమే నరహత్య అని బైబిల్ చెప్తుంది. అందుకనే చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15 వచ్చింది. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులు, ఇక్కడ నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉంటారు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పిల్లారా, నీవు ఆలోచించేయాలి. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? నరహంతకులు వెలుపట ఉంటారు అంటే ఆయన యొక్క రాజ్యములోనికి రారు అని మనము గ్రహించగలుగుతున్నాం. అందువలన 1000 ఏళ్ల పాలనలో నరహంతకులు అనబడినటువంటి వారు ఉండరు, వాళ్ళకు చోట్లేదు. ఆ నరహంతకులు అంటే నువ్వేమంటావు అంటే, నేను ఎవరిని పొడిచి చంపలేదు కదా, కర్రతో కొట్టి చంపేయలేదు కదా, బండరాయి కొట్టి నేను చంపలేదు కదా, లేకపోతే ఆ చేతిలో ఇంట్లో ఏదుంటే అది తీసుకొని బెదిరించలేదు కదా, కత్తిపేట చూయించో, లేదా కత్తి చూయించో, కర్ర చూయించో, చెయ్యి చూయించో, ఏమండి ఏమి నేను ఎవరికి ఏమి హాని చేయలేదు కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, పిల్లారా, ఇక్కడ ప్రేమ లేని వాడు మరణమందు నిలిచినాడు. అందుకని మనము సహోదరులను ప్రేమించున్నాం కనుక మరణములో నుండి జీవులను దాటి ఉన్నాము. అందుకనే ఎవరైతే జీవములోనికి దాటి ఉన్నాడు, జీవము కలిగిన వ్యక్తి అనంటే సహోదరుల్ని ప్రేమించేవాడే, ప్రేమ కలిగిన వాడే మరణములో నుండి జీవములోనికి దాటాడు. కానీ ద్వేషించేటువంటి వారు ఎవరినైనా సరే
ద్వేషించేటువంటి ప్రేమించకుండా ద్వేషించేటువంటి వారు మరణములో ఉన్నట్లే. అందుకే బ్రహ్మం గారు అంటారు, సమాజంలో సహోదరిని నేను ఎలాగ ప్రేమ కలిగి ఉంటానో అలాగే రోమన్ క్యాథలిక్ సంఘాల వాళ్ళను కూడా నేను అలాగే ప్రేమిస్తా అన్నాడు. ఆయన నామనిస్తాను. అలాగే మత్స్య సంఘం వాళ్ళు కదా, అన్యులు కదా అని ద్వేషించడం కానీ, వీళ్ళు లోకస్తులు కదా లేకపోతే వీళ్ళు అన్యులు కదా అని ద్వేషించడం ఏమీ ఉండదు. కానీ పాపాన్ని ద్వేషిస్తామే తప్ప మనుషుల్ని ద్వేషించడం అనేది ఉండదు. అందుకని ఎవరైనా కానీ అలాగ ద్వేషిస్తూ ఉన్నట్లయితే, ఎవరినైనా కానీ వీళ్ళు చెడ్డోళ్ళను వీళ్ళు మంచోళ్ళు కాదనో లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒకటి పెట్టుకొని హృదయంలో ఏదో తప్పులు పట్టుకొని, ఎందుకంటే కొంతమంది తప్పులు ఎత్తికే వాళ్ళు ఉంటారు. అందుకని అలాంటి నమ్మకూడదు అన్నది బైబిల్. ప్రతి సహోదరుని నమ్మకుడి కొంప ముస్తాడు. అతను ఎప్పుడు కూడా తప్పులు ఎదుర్కొని ఆ తప్పులు అదొక రకమైన ఆత్మహత్యలో ఉంటుంది. అందుకనే తప్పులు ఎప్పుడు కూడా పట్టుకుంటూ కూర్చుంటాడు అన్నమాట. ఎప్పుడు ఏలై పట్టుకొని కూర్చుంటాడు ఎప్పుడు. అది తప్పులు బట్టి ఆత్మ ఆ తప్పులు పట్టుకొని ద్వేషిస్తూ ఉంటాడు అన్నమాట. ఇలాంటి వాడు నరహంతుడని, మరణములో ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అందువలన నువ్వు ఎవరు ఏదైనా నీ బాధ్యత ఏంటంటే, నీ యొక్క విధి ఏమిటంటే ఆ ప్రేమ కలిగి ఉండడమే. ప్రేమ తప్ప మరి ఏమీ తెలియనటువంటి మనుషులుగా, ఆయన వధువుకి ప్రేమ తప్ప మరేమీ తెలియదు. ఆయన వధువుకి ప్రేమ తప్ప మరేమీ తెలియదు. ఆమెకు అసూయ అంటే తెలియదు, గర్వం అంటే తెలియదు, ద్వేషించడం అంటే తెలియదు. అవేమి ఆమెకు తెలియదు. కానీ ఎందుకంటే ఆమె మరణములో నుండి జీవులను దాటింది. నువ్వు ప్రేమ కలిగి ఉన్నట్లయితే నువ్వు జీవులో ఉన్నట్లు లెక్క. నీవు గనక ఆ ద్వేషం అనేది నీలో పోకుండా, ఏమండి ద్వేషం అనేది నీలో పోకుండా, వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, నన్ను శ్రమ పెడుతున్నారు, నన్ను హింసిస్తున్నారని ఏదో మనసులో పెట్టుకొని, లేకపోతే నా పిల్లలు నన్ను హింసిస్తున్నారను, నా భార్య నన్ను హింసిస్తున్నాను, నా భర్త బాధ పెడుతున్నాడను ఏదో ఒకటి మనసులో పెట్టుకొని వాళ్ళని వీళ్ళని నువ్వు ద్వేషిస్తూ ఉన్నట్లయితే మరణంలో ఉన్నట్టే. నిన్ను శ్రమ పెట్టినా నువ్వు ప్రేమించాల్సిందే, నిన్ను హింసించినా వాళ్ళని ప్రేమించాల్సిందే, నిన్ను తృణీకరించినా ప్రేమ కలిగి ఉండాల్సిందే. అంతేగాని చాలా మంది అంటారు, నేను ఒకప్పుడు ప్రేమ కలిగేవాడిని, కానీ నన్ను వాళ్ళు హింసిస్తున్న దగ్గర నుంచి నేను మారిపోయా, ఇప్పుడు నేను కూడా వాళ్ళని ద్వేషిస్తున్నానని ఆ విధంగా చెప్తున్నారంటే వాళ్ళ జీవంలో ఉండి మరణంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి మరణంలో ఉండాలంటే ఏంది? ఏమంటే సర్వశక్తి మంత్రుడికి ఎడముగా ఉండాలని అర్థం, ఆయన రాజ్యానికి ఎడముగా ఉండాలని అర్థం, ఎత్తబాటుకి ఎడము అని అర్థం. ఎందుకంటే మరణం అనగా ఎడబాటు. మరణం అనగా ఏమిటి చెప్పండి? ఎడబాటు. జీవం అనగా ఆయన శరీరంలో ఒక భాగమవడం, ఆయనలో ఒక భాగమైపోవడమే. అది ప్రేమ కలిగిన వారు మాత్రమే ఆయనలో ఒక భాగంగా ఉంటారు. ఎవరైనా సరే, నీ బంధువులు అవ్వచ్చు, మత్స్యాకోళ్ళు అవ్వచ్చు, అన్యులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ వాళ్ళ యొక్క బోధల ప్రకారం కాకుండా, వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం కాకుండా అలాంటివి నువ్వు నమ్మట్లేదు, మంచిదే, నమ్మొద్దని బైబిల్ చెప్తుంది. కానీ ప్రేమ మాత్రం కలిగి ఉండాలి, అసహించుకోకూడదు. వాళ్ళు దుర్బోధకులను, వాళ్ళు విగ్రహారాధికులను, వాళ్ళు అన్యులను, వాళ్ళు దొంగలను, అది మన స్వభావము. అంటే ఆయన వధువులో ఆ స్వభావం ఉండనే ఉండదు. ఆమె ఎక్కడున్నా కూడా, అన్ని జనుల మధ్య ఉన్నా కూడా మెస్సీ యొక్క ప్రేమ కలిగి, మెస్సీ యొక్క ప్రేమ కలిగి, ఆ మెస్సీ అనే తన భర్త యొక్క ప్రేమ కలిగి ఆ ప్రేమతో ఉంటదే తప్ప, చూడండి మెస్సయ్య తను హింసించేవారు, బాధించేవారు కూడా, శ్రమ పెట్టేవారు కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. చాలా మంది అలాంటి వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు, శత్రువులు ప్రేమించలేకపోతుంటారు, హింసించేవారు ప్రేమించలేకపోతుంటారు, శ్రమ పెట్టేవారు ప్రేమించలేకపోతుంటారు, అలాంటి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వలేకపోతుంటారు, అలాంటి వారికి సహాయం చేయలేకపోతుంటారు. అది మనసులో పెట్టుకుని పలానప్పుడు ఇతను నాకు కీడు చేశాడ్రా, అన్యాయం చేశాడ్రా, పలానప్పుడు పలానా నన్ను రకరకాలుగా మాట్లాడాడ్రా, అవన్నీ మనసులో పెట్టుకొని ఏమి కూడా ప్రేమించకుండా ఉంటుంటారు అన్నమాట, మౌనంగా ఉంటుంటారు అన్నమాట. ఏ సహాయము, ఏ ప్రేమ చూపించకుండా మూగదయం పట్టేసి మూగోళ్ళలా ఉంటారు అన్నమాట. చాలా మంది మూగదయం పట్టిందంటే ఏం చేయరు, ఏం మాట్లాడరు, వందనాలు చెప్పరు, సహోదరుని సహోదరు వందనాలు చెప్పరు, కృతజ్ఞతాస్థితులు చెల్లించరు,
ప్రార్థన చేసుకోరు, మూగుముద్దులా ఉంటారన్నమాట. సహోదరులు ఎవరిని ఎదురుపడినా అలా చూస్తూ ఉంటారు, అంతే. వెళ్తున్నా పోతున్నా అలా చూస్తూ ఉంటారు, ఏమి మాట్లాడరు. ఎలా ఉన్నారు సిస్టర్ అని అడగరు, ఏం మర్యాదగా అడగరు, ప్రేమ కనపడదు. అందువల్ల బైబిల్ ఏం చెప్తుందనంటే, ప్రేమ నువ్వు కలిగి ఉన్నట్లయితే జీవులో ఉన్నావని. నువ్వు గనక ప్రేమ గనక లేకపోయినట్లయితే నీలో గనక ద్వేషము గనక ఉన్నట్లయితే నీవు చంపక్కర్లేదు. ద్వేషించడమే నరహత్య. నువ్వు ద్వేషించినట్లయితే నరహత్యతో సమానమే. వాళ్ళు చంపక్కర్లేదు, పొడవక్కర్లేదు, కొట్టక్కర్లేదు, నాకు లెంపకాయలు వేయక్కర్లేదు, ప్రాణం తీయక్కర్లేదు, గొంతు పట్టుకొని గోడకేసి నొక్కేయక్కర్లేదు. నీకు అర్థమైందా? ఏమి చెయ్యక్కర్లేదు. ద్వేషించావంటే నీవు నరహంతుడివి. నేను క్రైస్తవుని, భక్తి పరుణ్ణి, నాలాగా ఎవరు భక్తి పరులు లేరు, నా వల్ల నీతిమంతులు ఎవరు లేరు, మేమెంతో పరిశుద్ధులవి, మేమెంతో గొప్పవాళ్ళవి, నువ్వు ఎన్ని అనుకున్నా నీలో ప్రేమ లేకపోయినట్లయితే ఏమండి ఏం ఉపయోగం లేదు. నువ్వు అవన్నీ గొప్పగా అనుకొని ద్వేషిస్తూ ఉంటే ఏ ఉపయోగమో? నరహంతకుడివే. బైబిల్లో చూడండి, యూదుల గురించి ఒక మాట రాయబడింది. మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. కాబట్టి ఆది నుండి కూడా వాడు నరహంతకుడు అంట. ఆరంభం నుండి కూడా వాడు ఏమైనాడు చెప్పండి? నరహంతకుడు. అంటే ఆది నుండి కూడా సర్వశక్తిమంతుని ద్వేషించేవాడు, సర్వశక్తిమంతుని దూతలను ద్వేషించేవాడు, సర్వశక్తిమంతుని పిల్లలను ద్వేషించేవాడు. అంటే నరహంతకుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ద్వేషించడమే. ఎవరి పిల్లలైనా మందిరానికి వస్తే వాళ్ళని ద్వేషించడము, సహోదరుని ద్వేషించడము. వాళ్ళ పిల్లలను మాత్రమే ప్రేమిస్తారు, మిగతా పిల్లల్ని ఏం చేస్తుంటారు చెప్పండి? ద్వేషిస్తుంటారు. ఇలాగ సాతానుడు వాడు సర్వశక్తిమంతుని యొక్క పిల్లలని, ఆయన సంతానాన్ని ద్వేషించేవాడు. అందుకని అందరూ మీ తండ్రి ఆ దురాశలు మీరు నెరవేర్చగోరుతున్నారు. అంటే మీరు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు కాబట్టి, వాడు నరహంతకుడై ఉన్నాడు కాబట్టి మీరు కూడా వాడి ఆశలు మీరు నెరవేర్చగోరుతున్నారు. మీ తండ్రి ఆశలు, అపవాది యొక్క ఆశలు. వాడి ఆశ ఏంటంటే చంపడమే వాడి ఆశ, నరహత్యలు చేయడమే వాడి ఆశ. ఆ విధంగా నీ తండ్రి అపవాది యొక్క ఆశలు మీరు, దురాశలు మీరు నెరవేర్చమని కోరుచున్న వాడు ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు. ఆది నుండి వాడు ద్వేషించేవాడు, వాక్యాన్ని ద్వేషించేవాడు, మెస్సీని ద్వేషించిన వాడు, అంటే సర్వశక్తిమంతుని ద్వేషించిన వాడు. ప్రతి కాలములో కూడా వాడు ఆయన పిల్లలను వాడు ద్వేషిస్తూ వచ్చిన వాడు. వీడు నరహంతకుడని బైబిల్ చెప్తుంది. వాళ్ళని ఏం చేసేవాడు చెప్పండి? ద్వేషించేవాడు. అందుకని వాడు నరహంతకుడు. ఏదోనులో మనం చూసినట్లయితే వాడు వాక్యాన్ని ద్వేషించాడు, సర్వశక్తిమంతుని ద్వేషించాడు. ఆ ద్వేషముతోనే ఏదోనులోకి వచ్చి వాడిని మోసం చేసేవాడు. కాబట్టి అందుకనే వాడికి నరహంతకుడని ముద్ర ఉంది వాడి మీద, నరహంతకుడని పేరుంది. ఎందుకంటే వాడి నరనరాల్లో ద్వేషమే, వాడి నరనరాల్లో ద్వేషమే తప్ప ప్రేమ లేదు. ఒక ఎదురు ప్రేమించినది నటన మాత్రమే, నిజమైన ప్రేమ కాదు, అది నటన మాత్రమే. అందువల్ల బైబిల్లో మనం చూసినట్లయితే కయీను విడారా ఏబేలు చంపాడు, కానీ అతడు ఏమైనాడు? నరహంతకుడు అయినాడు. అంటే అతడు మొదటగా ఏబేలు ద్వేషించాడు కాబట్టి ఆ ద్వేషం వలన ఏబేలుని చంపాడు. అంటే ప్రేమ లేదు. ప్రేమ ఉంటే జీవంలో ఉన్నట్టే. ప్రేమలో ఉన్నట్లు ఏమన్నట్టు చెప్పండి? జీవంలో ఉన్నట్టు. అందుకనే ఎవరైనా కానీ ఏమండి సహోదరుని గనక ద్వేషించినట్లయితే వాళ్ళు జీవంలో నుండి మరణంలోకి వెళ్ళిపోయినట్లే. కానీ ఎవరైనా కానీ సహోదరుని ప్రేమిస్తూ ఉన్నాడంటే వాడు మరణములో నుండి జీవంలోను దాటి వెళ్ళాడు.
ఇక మరణములో లేడు, నాశనములో లేడు. అతడు ఎక్కడున్నాడు చెప్పండి? జీవము అనగా వాక్యములో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు. ఆయనే ఒక వాక్యమై ఉన్నాడు కాబట్టి, ఆయనే వాక్యమనే శరీరం ధరించుకొని వచ్చాడు కాబట్టి ఆ వాక్యమనే శరీరంలో ఉన్నాడు. మెస్సీలో భాగముగా హల్లెలూయా, 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 హల్లెలూయా. మెస్సీలో ఒక భాగముగా నిజమైన వధువు ఏమై ఉన్నదనంటే ఆయనలో ఒక భాగమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆమెలో ఏమో చెప్పండి? ప్రేమ 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 కలిగిన వారు జీవంలో ఉన్నట్లు లెక్క. ఆయన ఎలాగైతే జీవించున్నాడని సాక్ష్యం పొంది ఉన్నాడో ఇతడు కూడా జీవించున్న వాడి కింద లెక్క. అంటే ద్వేషం అంటే ఏంటి? మరణము, చచ్చిపోయినట్టు లెక్క. ఒక చెట్టు ఉందనుకోండి, ఏమండి, జీవం ఉందనుకోండి, అది కదులుతూ ఉంటది. అది. ఒక జంతువు ఉందనుకోండి, జీవం అంటే ప్రాణం ఉందనుకోండి, అది కదులుతూ ఉంటది. ఒక వ్యక్తికి జీవం ఉందనుకోండి, అతడు మంచి పనులు చేస్తూ, అదే గనక ఒక జంతువు చనిపోతే అది అక్కడే ఉంటుంది. అది అక్కడే కదులుతుందా, చూస్తుందా, వింటుందా, మాట్లాడుతుందా? ఎందుకని? చచ్చిపోయింది అది. ఒక చెట్టు ఉందనుకోండి, చచ్చిపోయింది అనుకోండి, ఆకులు రాలిపోతాయి, కొమ్మలు ఎండిపోతాయి, ఇంకా చిగుర్లు కనపడవు, కాయలు కనపడవు, పువ్వులు కనపడవు. ఆత్మీయంగా చచ్చిపోయిన వాడు కూడా అంతే. ఎవరినైనా కానీ ద్వేషిస్తున్నాడంటే అతడు చచ్చిపోయాడు. ఇంకా అతడిలో సహోదరుని మీద ఎలాంటి ప్రేమ గాని, కనికరము గాని, క్రియలు గాని సహోదరుని పట్ల ఏమి చూపించడనమాట. ఒక వ్యక్తి కానీ, లేకపోతే జంతువు కానీ చచ్చిపోయింది అనుకోండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ కోడి ఉంది, చచ్చిపోయింది అనుకోండి, అది గుడ్లు పెడుతుందా? పెట్టదు. ఇతడు కూడా అంతే. ఎందుకంటే గుడ్లు అవి ఇతరులకు ఉపయోగపడేవి, మేలుకరంగా ఉండేవి, అవి సహాయం చేస్తుంటాయి మనకి. అవి తినడం వల్ల మనం బలం పొందుతుంటాం, అవి మంచివి. ఇక అర్థమైందా? అలాగే చెట్లు ఉన్నాయి అనుకోండి, కాయల్ని ఇస్తూ ఉంటాయి మనకి బతికున్నప్పుడు. కానీ చచ్చిపోతే ఏ కాయలు ఇవ్వవు. ఆ చెట్టు దగ్గర ఎలాంటి కాయలు కానీ, పువ్వులు కానీ కనపడవు. అలాగే ఇక్కడ కూడా ద్వేషించే వ్యక్తులు కూడా మంచితనం అనేది కనపడదు. ఇక ఫలాలు కనపడ, క్రియలు కనపడవు అతని దగ్గర. అంటే మంచి క్రియలు కనపడవు. మంచి క్రియలు అతని దగ్గర ఏమి కనపడి, ఎండిపోయిన చెట్లా ఉంటాడు అనమాట. అంటే అతడు ద్వేషిస్తూ ఉంటాడు. ద్వేషం తన ఇష్ట ప్రకారం ఉంటే ఉన్నట్టు, లేకపోతే వాళ్ళని ద్వేషిస్తుంటాడు. ప్రతి ఒక్కరు తన ఇష్ట ప్రకారం ఉండాలనుకున్నాడు. తన ఆలోచన ప్రకారం, తన యొక్క సాతాన్ని ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుని ఇష్ట ప్రకారం కాదు, ప్రవక్తల ఇష్ట ప్రకారం కాదు. నేను కూడా దేవుణ్ణే, నా ఇష్ట ప్రకారం కూడా ఉండాలనుకొని ఆ సాతానుడు సర్వశక్తిమంతుడి యొక్క స్థానాన్ని కోరుకొని వాడికి ఆ స్థానం కోసం వాడు ఏం చేశాడనంటే ద్వేషిస్తూ ఉండేవాడు. అందరినీ ద్వేషిస్తూ వచ్చేవాడు. అందువల్ల ఆ ద్వేషము కలిగిన వ్యక్తి నరహంతకుడని బైబిల్ చెప్తుంది. నరహంతకుడిలో ప్రేమను చూడగలవా? ఏమండి? అలాగే ద్వేషించే వ్యక్తిలో మంచి ఫలాలు మనం చూడగలమా? ప్రేమను చూడగలమా? అతడు ప్రేమ జీవులో ఉన్నాడంటే మంచి ఫలాలు కనపడుతుంటాయి, మంచి క్రియలు కనపడుతుంటాయి, మంచి మాటలు, మంచి హృదయము, మంచి పాటలు, స్తుతి, మంచి క్రియలు అంటే పరిచర్య చేయడం, ఆతిథ్యం ఇవ్వడం, సహోదరు యొక్క అవసరాల్లో పాలు పొందడం, వాళ్ళ గురించి ప్రార్థించడం, వాళ్ళ విషయంలో దీనుడుగా ఉండడం, తను తగ్గించుకొని ఎవరైనా ఏదైనా పనులు చేస్తుంటే వాళ్ళు ప్రోత్సహించడం మానేసి ముఖమెత్తి పట్టుకొని ఉంటాడు లూసిఫర్ అనేవాడు. మీకు అర్థమైందా? ప్రోత్సహించడం. ప్రేమ కలిగిన వ్యక్తులు ఆ చెట్టు యొక్క ఫలాలు ఎలాగ ఉంటాయో మంచి ఫలములు అలా కనబడుతూ ఉంటాయి. చెడ్డ చెట్లు కూడా ఉంటాయి, కాదంటలేదు. కానీ మరణము, అతడు కనుక ద్వేషము కలిగిన వ్యక్తి అంటే చచ్చిపోయి ఉన్నాడు కాబట్టి ఒక ఆవిడ ఉంటుంది, ఏముంటుందంటే అయ్యా మా ఆయనలో ద్వేషం తప్ప ఏమి కనపడదయ్యా, ఆయనలో అసూయ తప్ప ఏమీ కనపడదయ్యా, ఆయనలో కోపం తప్ప ఏమీ కనపడదయ్యా, ఆయనలో దీర్ఘశాంతం అనేది అసలు ఉండదయ్యా, ఏమి
విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సోదర ప్రేమ ఏమి కూడా అతనిలో కనబడనే ఎందుకంటే చచ్చిపోయాడు. ఆత్మీయంగా ఏమైపోయాడు చెప్పండి? ఎందుకంటే ద్వేషం అనేది అతన్ని చంపేసింది. ద్వేషం అనేది నరనరాల పట్టిందనమాట అతని. అందువల్లనే కయ్యూను గనక మనం చూసినట్లయితే ఏ మంచితనము సహోదరుడి పట్ల చూపించలేకపోతున్నాడు. సహోదరు పట్ల ఏ మంచితనము చూపించలేదు. అందుకనే ఆ కయ్యూనులో ద్వేషము, నరహత్య అంటే మంచి ఫలాలు ఏమి కనపడలేదు, కానీ చెడ్డ ఫలము అది నరహత్య అనేటువంటి క్రియ. అందువల్ల ప్రియులారా, అందుకని కయ్యూను ఎక్కడున్నాడంటే మరణంలో ఉన్నాడు. ఏబేలు ఎక్కడున్నాడంటే జీవములోనే ఉన్నాడు. అతడు కయ్యూను చెడ్డవారైనప్పుడు కూడా అతడు ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, ఎక్కడ ద్వేషించలేదు ఏబేలు. అందుకని ఏబేలు జీవములో ఉన్నాడు, కయ్యూను మరణములో ఉన్నాడు. అందుకనే కయ్యూను నరహంతకుడుగా మిగిలిపోయాడు. నీకు అర్థమైందా? అదే ఏబేలు అన్నట్లయితే మనకి ఈనాడు ఒక సాక్షిగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ ద్వేషాన్ని పెట్టేది ఎవరు? సాతానుడు. ఒక వ్యక్తిలో దయ్యం ఉన్నట్లయితే అతను ద్వేషమే పుడతా ఉండదు ఎప్పుడు చూసినా. కానీ పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే సహోదరుల మీద ఎప్పుడు చూసినా ప్రేమే పుడతా ఉంటుంది, ప్రేమ పుట్టుకొస్తా ఉంటుంది. ఇప్పుడు మీరు యోసేపు, ఆ సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులో ఏముంది? దయ్యం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ద్వేషిస్తూ ఉన్నారు. వాళ్ళు మరణములో ఉన్నారు. కానీ యోసేపు వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నారు. యోసేపు ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు. మిగతా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? మరణములో ఉన్నారు. కాబట్టి అందుకనే వాళ్ళు మెస్సీని ఎలాగైతే యూదులు ఆ గోతులోకి దోసి పైకి తీశారో, అలాగే లేకపోతే ఆ యూదులు ఎలాగైతే చంపేశారో, ఆయన పైకి తీయబడ్డాడో, వీళ్ళు కూడా అలాగే చేశారు. అంటే వాళ్ళు ఒక సర్ప సంతానంగా ఉన్నారు. తర్వాత వాళ్ళు గుర్తించారు, తర్వాత తెలుసుకున్నారు యోసేపుని వాళ్ళు కలుసుకున్నప్పుడు. సర్ప సంతానముగా, లూసిఫర్ సంతానంగా ఉన్నారు. అందుకనే ఎవరైతే ద్వేషిస్తూ ఉంటారో, సమాజానికి వచ్చేవారు కానీ, మా ఆరాధనకు వచ్చేవాళ్ళని కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఎక్కడైనా కానీ ద్వేషిస్తూ ఉంటారో, వాళ్ళలో దయ్యం అనే, లేకపోతే సర్పము, లేకపోతే కయ్యూనులో ఉన్న దురాత్మ వాళ్ళలో ఉన్నట్టే లెక్క. అతను మరణంలో ఉన్నాడు. ఎవరైనా నేను ద్వేషిస్తున్నారంటే గుర్తుంచుకో, వాళ్ళు మరణంలో ఉన్నారని వాళ్ళ మీద జాలిపడంతే. ఫలానా బ్రదర్ నన్ను ద్వేషిస్తున్నాడు, ఫలానా సిస్టర్ నన్ను ద్వేషిస్తా ఉంది, ఎప్పుడు చూసినా కానీ నా మీద ద్వేషంతో ఉంటాడు, ఆ ద్వేషం లోపల పెట్టుకుని నాతో మాట్లాడు, నేనేమి ఇచ్చినా కానీ తీసుకోడు, నేను ఏదైనా ఇస్తున్నా కానీ ముఖం తిప్పుకుంటాడు, అతడు ద్వేషంతో ఉన్నాడంటే అతడు మరణంలో ఉన్నాడు. అతడి గురించి నువ్వు ప్రార్థన చేయి. అతడు ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నాడు. అతడి గురించి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి యోసేపు ఏముందంటే ప్రేమ కలిగి ఉన్నాడు. వాళ్ళ సహోదరులు అతని పట్ల ఎంతగా వ్యవహరించినప్పుడు కానీ వాళ్ళ మీద ప్రేమ బోల, జీవములోనే ఉన్నాడు. కొంతమంది ఎదుటి వారు ప్రేమిస్తే వీళ్ళు కూడా ప్రేమిస్తా మంచిగా ఉంటారు, ఎదుటి వాళ్ళు ద్వేషిస్తే వీళ్ళు కూడా మారిపోతారు. అంటే జీవంలోని మరణంలోకి వెళ్ళిపోతుంటారు. చాలా మంది క్రైస్తవులు ఏమ్మా ఇంతకుముందు ప్రేమ కలిగి ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళు మారిపోయారంటే మేము మాత్రం వాళ్ళలాగానే ఉండాలి, కానీ మేము ప్రేమిస్తే లోకమైపోతాం అంటుంటారు అన్నమాట చాలా మంది. కానీ యోసేపు అలాగ లేడు. వాళ్ళు ద్వేషిస్తున్న ప్రేమే, తర్వాత కూడా ప్రేమే, అతని జీవితం అంతా కూడా ప్రేమే. సహోదరులు అంతగా హింసిస్తున్నా, శ్రమ పెడుతున్నా, బాధ పెడుతున్నా, నన్ను ఇలా శ్రమ పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, నన్ను ఇలా కష్టాలు పెడుతున్నారు అని చెప్పి ఏనాడు కూడా మనసులో పెట్టుకొని ఏమండి బాధపడలేదు. క్షమించి ప్రార్థన చేసి వాళ్ళని ప్రేమిస్తూ ఉండేవాడు. ఆయన నామస్తుడు. హల్లెలూయా. అందుకనే యోసేపు ఎప్పుడు కూడా జీవములోని ప్రేమే కలిగి ఉన్నాడు. మెస్సీలో భాగంగానే ఉన్నాడు, సర్వశక్తిమంతుల్లో భాగంగానే ఉన్నాడు తప్ప మరి వేరే సాతానుల్లో భాగం కాలేదు, దయ్యములో భాగం కాలేదు. కానీ ఈ సహోదరులు మాత్రము
ఆయన పిల్లలై ఉండి కూడా, అబ్రాహాము యొక్క సంతానమై ఉండి కూడా, ఏమండి యాకోబుకు సంబంధించిన వారై ఉండి కూడా వారు సర్పములో భాగమైపోయారు, లూసిఫర్లో భాగమైపోయారు. ఎందుకంటే వాడు ద్వేషించేవాడు కాబట్టి, నరహంతుడు కాబట్టి, వీళ్ళు కూడా సహోదరుని ద్వేషించడం ద్వారా ఆ ద్వేషం వలన వాడిలో భాగమైపోయారు. అదే యోసేపు అయినట్లయితే ప్రేమను బట్టి మెస్సయ్య ప్రేమ కలిగిన వాడు కాబట్టి దానిలో భాగమయ్యారు. కాబట్టి నువ్వు ఎవరిలో పాలి భాగస్తుడుగా ఉన్నావు, ఎవరిలో భాగంగా ఉన్నావు నువ్వు ఆలోచించుకో. సాతానుల్లో నువ్వు భాగంగా ఉన్నావు, లేకపోతే దయ్యములో నువ్వు భాగంగా ఉన్నావు, సర్వశక్తి మంతుల్లో భాగముగా ఉన్నావు, నువ్వు ఆలోచన చేయాలి. ఏ చేతులేవని నీకు లేవా? ఉడుచుకొని కూర్చున్నారమ్మా, ఎందుకు వచ్చారు? ఎదురోళ్ళు స్తుతిస్తూ గణపరుస్తున్నప్పుడు అలా చేతులు ముడుచుకొని కూర్చోడానికి వచ్చారా? ఇంటి దగ్గరే ఉండండి. మనం ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. నాకు ఆశనులే ఇక్కడికి వచ్చినప్పుడు స్తుతిస్తారు, గణపరుస్తారు. ఏదో వస్తున్నాను కదా బుధవారం శనివారం అని నామకార్థంగా వచ్చి కూర్చొని ఉపయోగం లేదు. ఆ బద్ధకమే ఉండకూడదు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి, ఎవరిలో నువ్వు భాగంగా ఉన్నావో. అందుకని ఆయనలో భాగమైన వధువుని ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆమెలో జీవం ఉన్నది. అదే ద్వేషించే వారిలో ప్రేమ కలిగిన వారిలో జీవం ఉంది కాబట్టి ఆ ప్రేమ కలిగిన వధువుని తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఈ తెల్లవారుజామున ఆయన ఆత్మీయ తెల్లవారుజామున తీసుకెళ్తాడు. కానీ ద్వేషిస్తూ ఒకరోజు ప్రేమిస్తూ ఒకరోజు ద్వేషిస్తూ, అది కప్పది. కప్ప లోకంలో ఉంటుంది, ఒకవైపు భక్తిలో ఉంటుంది. అది కప్ప, అది రాదు, అది రాదు. అందుకనే ఆనాడు కయ్యూను తన పాత్రను ఎలా నిర్వర్తించాడో అలాగే సాతాను యొక్క సంతానంగా ఉన్న వాళ్ళు కూడా అంటే ఆ యొక్క హేబేలుని ద్వేషిస్తూ బ్రతికాడు అతని జీవితం అంతా. అలాగే నువ్వు కూడా అలాగ సాతాను సంబంధిగా ఉండి వాళ్ళని వీళ్ళని ద్వేషిస్తూ బ్రతుకుతున్నావు అంటే ఆనాడు కయ్యూని యొక్క పాత్ర ఇంకా నువ్వు నిర్వర్తిస్తున్నావు. వాడు డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయాడు. వాడి డ్యూటీ నువ్వు తీసుకున్నావు, వాడి విధి నువ్వు తీసుకొని సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు. కాబట్టి కయ్యూని బీజం నీలో ఉన్నట్లయితే సాతాను ఎక్కడికి వెళ్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. అందుకనే ఇదంతా కూడా వేరు చేయబడే కాలము. ఎత్తబాటు అనేటువంటిది ఏం చేస్తుంటే పిల్లారా, పైకి కొంతమంది తీసుకెళ్తుంది, కొద్దిమందిని, మిగతా వాళ్ళు విడవబడతారు. అయితే ప్రేమ మాత్రమా కలిగి ఉండాల్సిందే, అందరిని ప్రేమించాల్సిందే. హల్లెలూయా. నీ బంధువులు ఎవరైనా చెడ్డోళ్ళు ఉన్నా సరే ప్రేమ కలిగి ఉండాల్సిందే. అలాగని చెడ్డ కార్యాల్లో మనం పాలు పొందకుండా ప్రేమ కలిగి ఉండాలి. అందువల్ల మరణములో ఉన్నవారు సాతానులో ఉన్నట్టే, వాడిలో ఉన్నట్టే. అందుకనే ప్రేమ తప్ప మరి ఏమి ఎరగనటువంటిదే ఆయన వధువు. కానీ దుష్ట వధువు అంటే ఆమెకు ద్వేషించడం తప్ప, తన జీవితం అంతా కూడా ద్వేషించడం తప్ప, మనసులో ఏదో పెట్టుకొని బుర్ర తిప్పుకోవడం తప్ప ఆమెకి ఇంకొకటి తెలీదు. అది బాగా తెలుసు ఆమెకి. అది ఎక్కడ నేర్చుకుందంటే దయ్యం దగ్గర నేర్చుకుంది. అది ఎక్కడ నేర్చుకుందంటే సాతాను దగ్గర నేర్చుకుంది. అందువలన పిల్లారా, నువ్వు గమనించాలి, ప్రేమ జీవమైనది, ద్వేషము మరణమై ఉన్నది. ఆ ద్వేషించడమే నరహత్య అని కూడా బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నరహంతకులకి పరలోక రాజ్యంలో రాబోయేటువంటి 1000 ఏళ్ల పాలనలో చోటు లేదు. ఎందుకంటే మెస్సయ్య నరహంతకుడు కాదు, ఆయన రక్షకుడు అయి ఉన్నాడు. మెస్సయ్య నరహంతకుడు కాదు. కాబట్టి నువ్వు ఎవరినైనా ద్వేషిస్తున్నట్లయితే, నీలో ప్రేమ లేకుండా ఎవరినైనా నువ్వు ద్వేషిస్తూ ఉన్నట్లయితే నరహంతకుడివి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఆయన రాజ్యంలో చోట్లేదు. కాబట్టి పిల్లారా, అందువల్ల యోసేపుని మనం చూస్తే ప్రేమే. ఎక్కడ కూడా నరహంతకుడి యొక్క లక్షణాలు అతను లేవు. ఏ వేళలో ఎక్కడైనా ద్వేషించడం ఎక్కడైనా కనబడిందా? ఉందా? లేదు. ఇప్పుడు సౌలు ఉన్నాడు అనుకోండి,
అతడు ఒకప్పుడు ప్రేమ కలిగిన వాడే అతడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉండమని వాక్యం చెప్తుంది. కానీ అతడు జీవములో ఉన్నవాడే మరణంలోకి వెళ్ళిపోయాడు. దేనికోసం? పేరు గురించి. రాత్రి అదే మనం నేర్చుకున్నాం. దావీదుతో చెప్పేటప్పుడు చెప్తున్నాడు, ఆ పేరు ఎక్కడ తొలగిపోద్దోనని, మా కుటుంబానికి ఉన్న పేరు ఎక్కడ తొలగిపోద్దోనని, అందువల్ల నిన్ను ఇలాగా చంపాలని ప్రయత్నాలు చేయడానికి అదే కారణం అన్నాడు. సౌలు ఒప్పుకున్నాడు. పేరు కోసమై తన పేరు ఎక్కడ పోతుందో, ఎదుటోడికి పేరు వస్తుందేమో, అందుకని చాలా మంది పేరు కోరుకునే వాళ్ళే ఎవరైనా పనులు చేస్తున్నా కానీ ఓర్వలేకపోతుంటారు, తట్టుకోలేకపోతుంటారు. అలాగే దావీదు కూడా యుద్ధాలు చేస్తుంటే, పిల్లారా యుద్ధానికి వెళ్తా ఉంటే, విజయాలు పొందుతూ ఉంటే, పేరు వస్తూ ఉంటే సౌలు ఏడుపు మొక్క వేసుకుని ఉండేవాడు. నీకు అర్థమైందా? అతడులో ద్వేషం పెట్టుకుని ఉన్నాడు, పగ పెట్టుకొని ఉన్నాడు లోపల దావీదుని చంపాలని. కాబట్టి దావీదు చూడండి, ఎప్పుడు ప్రేమే కలిగి ఉన్నాడు. చంపడానికి అవకాశం వచ్చినప్పుడు ప్రేమే, అంటే మెస్సీలో భాగంగానే ఉన్నాడు. ఆయన వధువు ఎప్పుడు కూడా ఆయనలో ఒక భాగంగానే ఉంటే తప్ప, చుట్టూ శత్రువులు చుట్టుముట్టినా, ప్రాణం తీసేవాళ్ళు చుట్టుముట్టినా, ద్వేషించేవారు చుట్టూ ఉన్నా, అసహించుకునేవారు చుట్టూ ఉన్నా, ఎవరిని హింసించేవారు చుట్టూ ఉన్నా, ప్రేమించడమే తప్ప హింసించే వారిని, శత్రువులని, బాధించే వారిని, కష్టపెట్టే తృణీకరించిన వారిని అందరినీ ప్రేమిస్తూ ఆమె మెస్సీ శరీరంలో ఒక భాగంగా ఉండి ఆయన శరీరం నుండి బయటకు రాదామె. ఆమె నిజమైన వధువు. కానీ నువ్వు క్షణంలో మారిపోతావు. మందిరంలో ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటూ, ఇంట్లోనేమో నువ్వేం చేస్తుంటావంటే ద్వేషిస్తూ ఉంటావు. మీ అమ్మను ద్వేషిస్తున్నావేమో, ఎప్పుడు పోతావే నువ్వు అనుకున్నావేమో మనసులో. లేకపోతే మీ నాన్నను ద్వేషిస్తున్నావేమో, ఎప్పుడు పోతారా బాబు. లేకపోతే కొడుకులను ద్వేషిస్తున్నావేమో, ఎప్పుడు పోతారా వీళ్ళు. కోడలను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ద్వేషం అనేది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని కుటుంబాలు, అన్ని చోట్ల, అన్ని సంఘాల్లో కూడా ద్వేషం అనేది, ఆ మరణం అనేటువంటిది జయించుకుంటూ అందరిని కూడా స్వాధీనపరుచుకొని ఉన్నది. కానీ ఆయన వధువు మాత్రము ప్రేమ నుండి దావీదు అనే, చూడండి, దావీదు ప్రేమ తప్ప మరి ఏమి తెలియదు. ప్రేమించాడు, మంచి మేలు చేయడం తప్ప మరి ఏమి తెలియదు. కీడనేది తెలియదు. యోసేపు కూడా అలాగే తెలియదు. ఏమండి? అలాగే బైబిల్లో మనము ఏబేలు కూడా తెలియదు. అందుకని ఏబేలు గురించి ఎక్కడ ద్వేషించినట్టుగా కానీ, అలాగే యోసేపు గురించి కానీ, దావీదు గురించి కానీ పగ పెట్టుకున్నట్టు కానీ, కక్ష పెట్టుకున్నట్టు కానీ, కోపం పెట్టుకున్నట్టు కానీ కనబడదు. అర్థమైందా? ఎక్కడ కూడా ఎవరి మీద కోపం పెట్టుకుంటే దురాలోచన పెట్టుకుంటే, కోపం దురాలోచనలు తెలిసిపోతుంది. ఆ దురాలోచన పెట్టుకున్నాడేదో కోపంలో తెలిసిపోతుంటది. ఏదో ఎక్కించుకొని వచ్చాడు బాబోయ్ అని అర్థమైపోతుంటది. ఆయన రుసరుసలాడిపోతుంటే ఏదో ఎక్కించుకున్నాడు, లోపల ఏదో మనసులో పెట్టేసుకున్నాడు, ఎక్కించుకున్నాడు. మాట తేడా వస్తుంటది, ప్రవర్తన తేడా వస్తుంటది. అర్థమైందా మీకు? ప్రవర్తన తేడా వస్తుంటది. ద్వేషంతో రగిలిపోతా ఉంటాడు అనమాట. ప్రేమ కనపడదు అతని దగ్గర, ప్రేమ కనబడదు. అందువల్లనే జీవములు లేనట్టే. అందుకని ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా, మనం ఈ శరీరం మార్పు పొంది ఎత్తబడే వరకు కూడా, ఆ శరీరం మార్పు పొంది నువ్వు ఎత్తబడాలంటే ప్రేమతో ఉంటేనే, జీవములో ఉంటేనే, మరణములో నుండి నువ్వు జీవంలోనికి దాటి ఉంటేనే. ఇంకా నువ్వు మరణంలోనే ఉన్నావేమో జాగ్రత్త, ద్వేషిస్తూ ఉన్నావేమో జాగ్రత్త, నరహంతకుడుగా ఉన్నావేమో జాగ్రత్త, ప్రమాదంలో పడిపోతావు. స్త్రీలు కూడా నరహంతకురాలుగా ఉన్నావేమో, ద్వేషిస్తూ. నాకు ఆ బ్రదర్ అంటే ఇష్టం ఉండదని, వీళ్ళంటే నాకు ఇష్టం ఉండదని ద్వేషిస్తూ నువ్వు ఉన్నట్లయితే, ఏమండి, ద్వేషము
అంటే ఇష్టం లేకుండా, అర్థమైందా? మేలు చేయకుండా జాగ్రత్త. క్రియలను ద్వేషించు, చెడ్డ క్రియలు ద్వేషించు, మంచి వాటిని కాదు. ఎవరైనా చెడు చేస్తుంటే అది తప్పు, ద్వేషం. మంచి చేస్తున్నారనుకోండి, ద్వేషించి ముఖం ఎత్తుకుట్టుకోకూడదు. ఎవరు తుడుస్తున్నారనుకోండి, ఉదాహరణకి తుడుస్తున్నారనుకోండి, ముఖం ఎత్తి కొట్టుకున్నప్పుడు ద్వేషిస్తున్నామని అర్థం. మంచి చేసేవాళ్ళని, మంచి క్రియలు చేసేవాళ్ళని ద్వేషించకూడదు. గౌరవలేక మరణంలో ఉన్నట్టే, నరహంతుడుగా ఉన్నట్టే. నువ్వు నరహంతుడుగా ఆయన రాజ్యంలో చోట్లేదు. ఆ నూతన భూమి మీద రాబోయేటువంటి ఆ 1000 ఏళ్ల పాలనలో నరహంతులకి ఏబేలు, అందరిని మనం బైబిల్లో ఏలియా ఉన్నాడు. ఏలియా ఏమై ఉన్నాడంటే ప్రేమ కలిగిన వాడు. ఓ, ఏలియాలో ప్రేమ తప్ప మరేమీ లేదు. అతడు ప్రేమ కలిగిన వాడు. అతడు ఏమని చెప్పండి? అందుకనే వధువు కూడా చివరి కాలంలో ఏలియాతో పోల్చబడింది. ఏలియా ఎలాగైతే మరణమును చూడకుండా కొనిపోబడ్డాడు, వధువు కూడా మరణాన్ని దాటి వెళ్ళిపోద్ది. మరణము చూడకుండా వెళ్ళిపోద్దంటే ఆమె ద్వేషమును చూడకుండా వెళ్ళిపోద్ది. అందుకనే పిల్లారా, అందరూ కూడా మరణాన్ని చూచిన వారంటే ద్వేషాన్ని చూసిన వారే. ద్వేషంతో జీవించిన వారి మరణాన్ని అంటే మరణంతో ఉన్నవారు, లేకపోతే మరణములో ఉన్నవారు, లేకపోతే ఎవరు అంటే సహోదరులు ఎవరైతే ద్వేషిస్తూ ఉంటారో వారు మరణంలో ఉన్నట్టే లెక్క. వీళ్ళు మరణాన్ని చూస్తున్నారు. కానీ నిజమైన వధువు ద్వేషం అనేది ఆమెలో ఉండదు కాబట్టి ఆమె మరణమును చూడకుండా ఆమె పైకొనివ్వబడుతుంది. ప్రేమ కలిగి ఉన్నాడంటే అతడు మరణమును దాటి అతడికి నిద్రిస్తూ సమాధిలో ఉన్నప్పుడు కూడా మరణాన్ని జయించి పైకి వస్తాడు. కానీ ఎందుకంటే ఆ మరణాన్ని జయించింది ఏమిటంటే, శారీరక మరణాన్ని జయించింది ఆ ప్రేమే. పిల్లారా, ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఈ చివరిలో వధువు మరణాన్ని జయిస్తుంటే దాని అర్థం ఏమిటంటే, ఎవరు జయించేదంటే ప్రేమ కలిగిన వధువే. ప్రేమ కలిగిన వధువేగా చెప్పండి మరణాన్ని జయిస్తే. ఈ శారీరక మరణాన్ని జయించి ఆమె ఎత్తబడుతుంది కాదు. ఎందుకంటే ఆమె ఈ మరణాన్ని జయించాలంటే ద్వేషం అనే మరణాన్ని జయించింది కాబట్టి. ద్వేషం అనే మరణాన్ని కనుక నువ్వు జయించకపోతే ఈ శరీరము మరణాన్ని జయించి విజయమందు మరణం మిరిగివేయబడి పైకి ఎత్తబడదు. అది ఎత్తబడాలంటే ద్వేషమనే మరణాన్ని జయిస్తేనే ఈ మరణాన్ని జయించి మరి ఎన్నడూ మరణమును చూడకుండా వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని మెస్సయ్య అక్కడ శిలువలో వేలాడుతూ నా దేవా నా దేవా, లేకపోతే ఏలోలామా నా చెయ్యి అలా విడిచితివి అని ఆయన కేక వేసినప్పుడు పిల్లారా, అప్పుడు ఏం జరిగింది చెప్పండి? పాత నిబంధనలో భక్తులందరూ కూడా, అంటే ప్రేమతో జీవించిన భక్తులందరూ, అందుకని ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆ చట్ట ప్రకారం, ఆ ధర్మశాస్త్ర ప్రకారం, ఆ వాక్య ప్రకారం నడిచినటువంటి ఆ యొక్క భక్తులందరూ కూడా, మన పితరులందరూ కూడా వారందరూ కూడా మరణాన్ని జయించి, అంటే నిద్ర నుండి మేల్కొని పైకి వెళ్ళిపోయారు. ఆయన ప్రశ్న కాదు ఏమిటంటే, వాళ్ళు ద్వేషాన్ని జయించారు కాబట్టి సమాధులు జయించి వెళ్ళారు. సహోదరు ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వాడు దూరంగా ఉన్న సర్వశక్తిమంతుని ఏ విధంగా ప్రేమించగలడని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? చాలా సంఘాల్లో చాలా చోట్ల వాళ్ళు నచ్చిన వాళ్ళని ప్రేమించుకుంటుంటారు. ఆ నచ్చని వాళ్ళని ప్రేమించుకున్న గ్రూపులుగా తయారైపోతారు. మా కుటుంబం, మా పిల్లలు, మేము ఒకటి, మిగతా వాళ్ళందరూ ఒకటి అనుకుంటారు. అది దయ్యం. అది ఇంకా నువ్వు శారీరక సంబంధంగానే, నీకు ఇంకా ప్రత్యక్షత లేదు నీకు. ఎందుకంటే రాత్రి దాని గురించి చెప్పడం జరిగింది. నీవు తల్లిదండ్రులకు నువ్వు జన్మించావు, కానీ నువ్వెవరో నీకు తెలియలేదు. నువ్వేమనుకున్నావు అంటే, నేను మా అమ్మ కుమారుణ్ణి, మా నాన్న కుమారుణ్ణి, నేను ఫలాని వాళ్ళ బంధువుని, నేను వాళ్ళకు సంబంధించిన వాడిని, వీళ్ళకి సంబంధించిన వాడిని అనుకున్నావు. ఎందుకంటే వాళ్ళకి పుట్టావు కాబట్టి.
అలా మా తాత, మా జేజీ, మా అమ్మ, మా పెద్దనాన్న, మా చిన్ననాన్న, మన అక్క, మా బావ, మా వదిన, కలుపుకుంటూ, అంటే నువ్వు అలా జన్మించావు కాబట్టి నీకు వీళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నావు. లేదనుకోండి, నా పుట్టిన పిల్లలే నా వాళ్ళు, నా భార్య, నేను, నా పిల్లలు, మాదే కుటుంబం. వేరే వాళ్ళు వేరే కుటుంబం. మా కుటుంబం వేరు, వాళ్ళ కుటుంబం వేరు, మా పిల్లలు వేరు, వాళ్ళ పిల్లలు వేరు. ఆ విధంగా అనుకుంటూ వచ్చాను. ఎందుకని? నీ పుట్టుక అలాంటిది. కానీ ఎప్పుడైతే మెస్సీ దగ్గరకు వచ్చావో, మెస్సీ నామములో నువ్వు బాప్తిజం పొందావో, మెస్సీలో ఎప్పుడైతే నువ్వు ఆయన రక్తము క్రిందకు వచ్చావో, రక్తము చేత నువ్వు ఎప్పుడైతే కడగబడ్డావో, క్రొత్త జన్మ పొందావో, అప్పుడు నీవంటే ఏమిటో నీకు అర్థమైంది. ఆయన అర్థమైపోయి ఇప్పుడు నేను ఈ పాపులకు సంబంధించిన వాడును కాదు, ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను ఆయనకు సంబంధించిన వ్యక్తిని, ఆయన యొక్క వధువుని. అందువల్లనే లోకంలో ఉన్న వారిని కూడా నేను ప్రేమ కలిగి ఉంటున్నాను, సమాజంలో కూడా ప్రేమిస్తూ ఉన్నాను. అయితే ఇంతకు ముందు అన్నట్లయితే నాది ఒక్కటే కుటుంబం, నా పిల్లలు, నా భార్య, నా కొడుకులు, నా కూతుళ్ళు, లేకపోతే వాళ్ళే నాకు. ఇప్పుడైనట్లయితే ఈ కొత్త జన్మ ద్వారా వీళ్ళందరూ కూడా నా కుటుంబము. హల్లెలూయా! అందరు కూడా నీ కుటుంబంగా చూస్తారు. అర్థమైందా? అందరిని కూడా పిల్లలు చెడ్డోళ్ళు, మా పిల్లలు మంచోళ్ళు అనుకోను. వాళ్ళ గురించి కూడా నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రతి ఒక్కరి గురించి కూడా పిల్లారా ప్రార్థన చేసేది ఆయన ఒక్కడే. హల్లెలూయా! ఎందుకని? కొత్త జన్మ, నూతన జన్మ వల్ల. ఎక్కడా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండవద్దు. ఇది పేద కుటుంబంలో నువ్వు చేరావు. హల్లెలూయా! ఇదే ఇంతకు ముందు కుటుంబం అయితే ఈ కాకినాడలోను, కసలపూడిలోను, లేకపోతే వైజాగ్లోను, ఎక్కడికెక్కడ పరిమితమైంది. ఇది ఈ కొత్త జన్మ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వధువులు చేరి. హల్లెలూయా! అందువలన అందుకనే మెసేజ్ చూడండి, క్రొత్త జన్మ ద్వారా ఆయన ఏమన్నాడు చెప్పండి. తన యొక్క తల్లి, తన సహోదరులు ఆయన ఒక ఇంట్లో ఉంటే వచ్చారు. అప్పుడు అందరూ అన్నారు, ఇదిగో మీ తల్లి వచ్చిందయ్యా, మీ సహోదరులు అందరూ వచ్చారు. ఆయన ఏమన్నాడంటే, శరీర సంబంధంగా వాళ్ళకు పుట్టాను కాబట్టి, శరీర సంబంధంగా సహోదరులు వచ్చారు కాబట్టి, అవును నా సహోదరులే, మా అమ్మే, భలే చెప్పారు అనలేదు. కానీ ఆయన ఏమన్నాడండి, ఇదిగో నా వాక్య ప్రకారం నడిచేవారి నా సహోదరులు అన్నాడు. ఆయన నామనిస్తాడు. అలాగే నువ్వు కూడా ఆయన నామాన్ని ధరించుకునే వారిని, ఆయన ఆత్మ కలిగిన వారిని నా సహోదరులు. అలాగే నీ తల్లిదండ్రులు, నీ సహోదరులు ద్వేషించమని నేను చెప్పడం లేదు. అసలు ద్వేషం అనేది నీలో ఉండకూడదు. ద్వేషించకుండా వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండి, కానీ ఆత్మ సంబంధంగా నీ యొక్క ఆ నామాన్ని ధరించుకునే వారు, రక్తం క్రిందకు వచ్చేవారు నా సహోదరులు. హల్లెలూయా! ఆ విధమైన ప్రేమ కలిగిన వారి శరీరం మార్పు చెంది పైకి వెళ్తాడు. ద్వేషాన్ని జయించిన వాడు, ద్వేషముతో జీవించేవాడు, అతడు మరణంలోనే ఉన్నాడు కాబట్టి విడిచిపెట్టబడి నరకానికి వెళ్ళిపోతాడు. ఆ శరీరం మారదు. ఎందుకంటే ఆ శరీరాన్ని మారనివ్వకుండా, ఈ మరణించే శరీరాన్ని మరణం లేని శరీరంగా మారకుండా ఏమడ్డు వచ్చిందంటే ద్వేషం అనేది వచ్చింది. సహోదరుల మీద ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకొని ద్వేషిస్తూ ఉండేవాడు అనమాట. మనసులో ఏదో ఒకటి ఎప్పుడొకటి ఎవరి మీద ఒకటి ఉండాలి. దాని గురించే బాధపడుతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు, లేదా ఆలోచిస్తూ ఉంటుంది ఆమె. ఆ ద్వేషం క్షమించి ప్రార్థన చేసుకుంటూ చేయడం ఉండదు, అలవాట్లేదు అసలు. కయ్యూనికి అలవాట్లేదు అసలు. క్షమించి వాళ్ళ గురించి ప్రార్థన చేసి క్షమించి ప్రేమగా ఉండడం వాడి కయ్యూనికి అలవాట్లేదు. తన జీవితంలో అది అసలు లేదు. ఒకవేళ ఏ వేలుదే తప్పు అనుకుందాం, క్షమించేది ప్రేమగా ఉండాలి కదా, లేడు. అతను క్షమించే స్వభావం. అందుకనే కయ్యూని ఆత్మ కలిగిన క్షమించే స్వభావం ఉండదు అసలు. ఎవరో ఒకరిది ఏదో ఒకటి ఉండాలి లోపల, ఏదో ఒక గొడవ కావాలి.
ఎవరో ఒకరు ఏదో ఒకటి పెట్టుకుని ఆ బ్రదర్ మంచిడు కాదను, ఇతను అలాంటి ఇతను అలాంటిదను, ఆ సిస్టర్ మంచిది కాదను, ఈ సిస్టర్ మంచిది కాదను, వాళ్ళు అలాంటి వాళ్ళని వీళ్ళు అంటారు, వాళ్ళు తప్పిపోయారు వీళ్ళు తప్పిపోయారు, నేనే కరెక్ట్, ఇలాగ అనుకుంటా ఉంటుంటారు ఎప్పుడు. ద్వేషం, దురాలోచనలు శరీరాన్ని మారలేవు. శరీరం ఏమైపోతుంది చెప్పండి, మారక అలాగే ఉండిపోతాడు. అందుకని ఇద్దరు తిరగలి విసురుతుండగా, పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉండగా, ఇద్దరు మంచంలో ఉండగా, ఇద్దరు తిరగలి విసురుచుండగా, పొలమును ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరగలి విసురుచుండగా, పొలమును ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి ప్రేమ విందుకై కొనిపోబడు. ప్రేమ రాజు యేషువా మళ్ళీ వచ్చాడు, ప్రియమైన పెళ్లి వధువును తీసుకుపోతాడు. ప్రేమ రాజు యేషువా మళ్ళీ వస్తాడు, ప్రియమైన పెళ్లి వధువును తీసుకుపోతాడు. హల్లెలూయా. పెళ్లి విందు కాయనా, పెళ్లి విందు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, భూమి మీద కాదు, శరీరాలు మారిన తర్వాత మధ్యాకాశంలో. ఆ విందు అనేది అన్ని జనుల మధ్య కాదు, కానీ పైన జరుగుతుంది ఆ విందు, భూమి మీద కాదు సుమా. కాబట్టి ఒకవేళ నీ భర్త మంచోడే కాకపోవచ్చు, చెడ్డోడే అవ్వచ్చు, కానీ ప్రేమ కలిగి ఉండాల్సిందే. వాళ్ళ పాపాలను పాలు పొందకుండా, వాళ్ళ అబద్ధాలను పాలు పొందకుండా, వాళ్ళ మాటల్లో పాలు పొందకుండా, అతని కోపంలో కక్షలో దురాలోచనలను పాలు పొందకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ఎందుకని అననీయ సప్పిరాలు ఏం చేశారు చెప్పండి? అననీయ సప్పిరాలు ఉన్నారు బైబిల్లో. మళ్ళీ అపోస్తుల కార్యంలో ఒకసారి మీరు చూడండి, ఇంకొక అపోస్తుల కార్యం మొదట్లో అననీయ 5వ అధ్యాయము. అననీయ ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే. చూడండి, ఇక్కడ వాళ్ళిద్దరు ఏకమైపోయారు ఇద్దరు చెడు చేయడానికి, గొడవకి. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు, ఒకవేళ అతడు ఎవరైనా ద్వేషిస్తున్నాడు అనుకోండి, నాయనా ఆయన క్షమించిన, ఆయన ఎప్పుడు ఎవరొకరి మీద పెట్టుకొని బాధపడుతూ కూలిపోతూ చిట్టుకుంటూ తిరుగుతున్నాడు, నాయన కసురుకుంటూ తిరుగుతున్నాడు, అతను క్షమించిన ఆయన ప్రార్థన చేయాలి. అలా చేయకుండా అతడి ద్వేషంతో పాటు, అతడి ఆలోచనతో పాటు నువ్వు పాల్గొని ఏకీభించావు అనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? ప్రమాదంలో పడిపోతాను. అర్థమైందా? లేకపోతే ఆమెది ఏదన్నా ఉందనుకోండి పొరపాట్లో, నువ్వు ఆమెతో కూడా పొరపాటు ప్రకారం ఏకీభించుకోదు. ఎవరన్నా ద్వేషిస్తుంటే, నా భార్య నేను ఒకటి, ఆవిడ నేనంటే బాగా ఇష్టం, మా ఆయనకు కూడా నేనంటే బాగా ఇష్టం, ఆయన నా మీద ప్రేమ ఎక్కువ, ఏదో కోపం ఎక్కువప్పుడు ఏదో అలా కేకలేస్తాడు తప్ప, కసురుతాడు తప్ప, మిగతా టైంలో బాగానే ఉంటాడు ఆయన అనుకొని, కొన్నిసార్లు ఏదో తాగపోయినప్పుడు బాగానే ఉంటాడు, లేకపోతే రకరకాల అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటారు. ఏమండి, మిగతా టైంలో బాగానే ఉంటాడు, లేదా కోపం లేనప్పుడు బాగానే ఉంటాడు ఆయన. ప్రార్థన కొత్తాడు, మందిరానికి కొత్తాడు, వాక్యం వింటాడు కదా, భక్తిగా ఉంటాడు. కానీ కోపం ఎక్కినప్పుడు భక్తి గిక్తి ఏమి లెక్క చేయడు ఆయన. సహోదరులేదు గీయోదరులేదు ఎవరు లెక్క చేయడు ఆయన. ఎవరిలా మూర్ఖుడిగా మారిపోతాడు ఆయన. ఎవరి మాట వినడప్పుడు మూర్ఖపాత్మకుడు కనపడుతుంది ఆయనలో. అప్పటి వరకు బాగానే ఉంటాడు ఆయన. ఆయన ఎన్ని తెలిసినప్పుడు నువ్వు వాళ్ళతో ఏకీభించకూడదు. చెడు విషయం ప్రేమ కలిగి ఉండాలి తప్ప. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, అననీయ సప్పిరాలు ఏకీభించి వాళ్ళు ఏం చేసేది చెప్పండి? అందువల్ల శారీరక ప్రేమ కలిగిన వాళ్ళు ఏకీభిస్తారు. మెస్సీతో భాగమైన వాళ్ళు మెస్సీలో భాగంగానే ఉంటారు. వీళ్ళు మెస్సీలో భాగంగా లేదు, ఆమె మెస్సీలో భాగంగా లేదు, ఈయన భాగంగా లేడు. అందుకని ఒకరైనా భాగంగా ఉన్నారనుకోండి, మెస్సీలో భాగంగా, ఏమైంది తప్పే, అందరూ ఏం చేశారు, మనం చేద్దామే అని అంటాడు. లేదా ఏమైనా కూడా, ఏమండి మీరు అలా ఉండారో అలా ఉండకూడదండి,
కాబట్టి అందరూ ఎలాగైతే ఉండారో ఏక మనసు ఏక వృత్తం, మనం కూడా అలా ఉందామండి. వాళ్ళందరితో మనసు కలవకుండా మనం అలా ఉండకూడదు అని ఈవిడైనా చెప్పును. కానీ మెస్సీలో భాగంగా ఇద్దరూ లేరు. మెస్సీ యొక్క ప్రేమలో లేరు. మెస్సీలో ప్రేమలో ఉండడమే ఆయన శరీరంలో ఒక భాగముగా ఉండడం, ఆయన ఎముకలో ఒక భాగం, మాంసంలో భాగం, చరిట్లో ఉండడం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు తిరగలి విసురుతున్నారు, పొలంలో ఇద్దరు పని చేస్తున్నారు, మంచం మీద ఇద్దరు ఉన్నారు. కానీ అందుట్లో ఒక్కొక్కరు శరీరాలు మారలేదు. ఒకరు కొనుపోబడ్డారు, ఒకరు విడవబడ్డారంటే అందుట్లో ఒకరు కయ్యూలు వలె ఉన్నారు, ఒకరేమో ఏబేలు వలె ఉన్నారు. ఇద్దరు తిరగలి విసురుతా ఉంటే అందుట్లో ఏబేలు వలె ఒకరున్నారు. ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని మనసులో పెట్టుకోకుండా, ప్రార్థన చేసుకుంటూ మంచి హృదయం కలిగి, ప్రేమ కలిగి, దురాలోచనలు కానీ ఏమి రాకుండా పరిశుద్ధంగా హృదయాన్ని కాపాడుకుంటూ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని, ఎవరి మీద చెడుగా పెట్టుకోవడం, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని వాక్యాన్ని పాటించాలి. నువ్వు అది చేయడు, అది చేస్తుంది ఒక ఆవిడ తిరగల విసురుతూ. వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయడమే, సహించమని చెప్తే సహించడమే, ప్రేమించమని చెప్తే ప్రేమించడమే, తగ్గించుకోమని తగ్గించుకోవడం, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని నడుస్తుంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ ఏం చేస్తుందండి, ఈవిడ మీద ఇంకో పక్కన ఆవిడ మీద హృదయంలో పెట్టుకుంటుంది, ఏదో తప్పులు పెట్టుకొని ఉంటా ఉందని. వాక్యం లేదా ఆమె హృదయంలో, వాక్య హృదయంలో లేకుండా ఆ తప్పు ఈ తప్పు తిరగలేదు, సరి ఇలా విసిరింది అలా విసిరింది, సరిగా నలగలేదు, సరిగా పిండి అవ్వలేదు, అర్థమైందా? ఇలాంటి ఏ ఒకటి పట్టుకొని, అవనవసరమైనవి పట్టుకొని, ఉపయోగం లేని పట్టుకొని ద్వేషిస్తూ కూర్చుందనమాట. ద్వేషిస్తూ, కొండాలు చెప్తూ, దురాలోచన చేస్తూ, ముఖం తిప్పుకుంటా, ఎత్తి పట్టుకుంటా వస్తా ఉంటే ఏమి ఎరగట్టు ఇలా చూస్తా రకరకాలుగా ఉంటుంది. ద్వేషముతో ఉందన్నమాట ఆమె. ఇతరుల గురించి ఏదో ఒకటి హృదయంలో పెట్టుకుంది. ఇతరులు ఉన్నారు ఆమె హృదయంలో. మనుషుల అభిప్రాయాలు, మనుషుల ఆలోచనలు, మనుషుల మాటలు, అవన్నీ వాళ్ళ క్రియలన్నీ హృదయంలో పెట్టుకొని ఉంది. ఈవిడేమో ఆయన్ని హృదయంలో పెట్టుకున్నాం. ఈవిడేమో లోకంలో మనుషులందరినీ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ మాటలు అన్ని హృదయంలో పెట్టుకున్నాం, ద్వేషిస్తాం. ఏమైపోయింది? శరీరం మారలేదు, విడవబడింది. వెళ్ళిపోతాననుకుంది ఆమె కూడా, ఎందుకంటే తిరగలిస్తుంది ఆమె కూడా. కానీ హృదయంలో ద్వేషం, మరణం ఉంది. మరణంలో ఉంది ఆమె, ఉగ్రతలో ఉంది ఆమె. ఇంకొక ఆమెమో ఆయన ఏం చెప్పాడో, ఎవరు ఏమనుకున్నా, ఏం చెప్పినా, ఎవరు ఎలా జీవించినా, ఏమనుకున్నా, ఏమని యెహోషువ అంటాడు కదా, ఎవరు ఎలా జీవిస్తారో జీవించుకోండి, నేను నా ఇంటి వారమును. కాబట్టి అలాగే ఆమె కూడా ఎవరు ఎలా జీవించినా నేను మాత్రం ఇలాగే ఆయన వాక్య ప్రకారం జీవిస్తానని ఆమె వాక్య ప్రకారం నడుస్తుంది. ఎవరు ఏం తప్పులు పెట్టుకొని ఒకవేళ ఏదైనా హాని చేసిన వాళ్ళు క్షమిస్తూ, హింసించిన క్షమిస్తూ, ఈవిడ ఎన్నో హింసిస్తూ, శ్రమ పెడుతూ, సూటిపోటు మాటలంటూ, బాధ పెడుతూ, గాయపరుస్తూ, రకరకాలుగా ఎన్నో అంటున్నా, క్షమించిన ఆయన ఆవిడని ప్రార్థన చేస్తున్నా. ఈవిడ క్షమించడం లేదు, తీర్చుకుంటుంది. మాటల ద్వారా, క్రియల ద్వారా, చేతల ద్వారా ఏదో అంటూ ఏదో ఒకటి చేస్తూ తీర్చుకుంటా ఉంది. ఆ 11 మంది సహోదరుల ఈవిడ శరీరం మారి పైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈమెలో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమే ఈ శరీరం అనే మరణాన్ని జయించి ఆ ప్రేమను బట్టి ఆమె వెళ్ళిపోయింది. ఈమె నరహంతకురాలుగా ఉంది, నరహత్య చేయలేదు కానీ లోపల ద్వేషంతో విడవబడింది. పొలంలో పని చేస్తున్నాడు కూడా అంతే. పొలంలో ఇద్దరు పని చేస్తుండగా అందుట్లో ఒకరేమో చక్కగా పరిశుద్ధ హృదయం కలిగి వాక్య ప్రకారం నడుస్తూ, సహోదరులు ఏ మాత్రము ద్వేషించకుండా ప్రేమ కలిగి హత్తుకుంటూ, ప్రేమతో మాట్లాడుతూ, ప్రేమతో ఉంటూ, ప్రేమతో చేస్తూ, ప్రతిది కూడా సమస్తము ప్రేమతో చేయడం ఉంది బైబిల్లో. సమస్తము ప్రేమతో చేస్తుంది ఈమె పనులన్నీ కూడా.
ఇంకొకరు ఏం చేస్తారో చెప్పండి. ఇంకొక ఆవిడ ప్రేమతో కాకుండా అసూయతో, గర్వంతో, కోపం పెట్టుకొని చేస్తుందన్నీ. చిరాకు పడుతూ, సనుక్కుంటూ, గొణుక్కుంటూ, తిట్టుకుంటా, నేనే చెయ్యాలా, నేను ఒక్కదాన్నే చేయాలా, గొంతులు పెట్టుకుంటూ నేనే చేయాలా, వాళ్ళు చేయకూడదా, ఏదో గొంతు పెట్టుకుంటూ వాళ్ళని తిడుతూ, వాళ్ళ మీద వీళ్ళ మీద సణుగుతూ, గొడుగుతూ ఏమండి చేస్తుంది అనమాట. చేస్తుంది. నువ్వు సణుక్కుంటూ, గొనుక్కుంటూ, తిట్టుకుంటూ ఏదో చేసినా పని చేస్తుంది. మంచి హృదయం లేకుండా పాస్టర్లు ఇంతే అనేది అనుకుంటూ, ఈ మోషే ఇంతే అనుకుంటూ వస్తున్నారు. ప్రేమతో వస్తున్నారు యెహోషువ కాలం. సణుక్కుంటూ కొనుక్కొస్తున్నారు మిగతా. ఆ పొలంలో పని చేస్తున్నాడు, సణుకుతూ కొనుక్కుతున్నాడు. పడి ఎండకి ఎవడు చేస్తాడేటి, ఎవడు రాళ్ళలో రప్పల్లో ఎవడు తిరుగుతాడేటి, పొలం ఎవడు దురుతాడేటి, విత్తనాలు ఎవడేస్తాడేటి, చెప్తే సరిపోద్దా అనుకుంటూ చేస్తుంది. ఈ ఏడేం చేస్తుందంటే యజమానికి మనం లోపడాలి, ఆయన ప్రేమతో చేయాలి, పంట బాగా పండాలి, నాకు ప్రతిఫలం రావాలి, మమ్మల్ని ఆయన దీవించాలి, ఆశీర్వదించాలి, నాకు ప్రతిఫలం రావాలి, ఇంకా ఆయన కోసం కష్టపడాలా, ఆయన కోసం శ్రమ పడాలా అని ఇలాగ ప్రేమతో చేస్తున్నారు అనమాట. తిట్టుకుంటూ, యజమానిని తిడుతూ, సడుక్కుంటూ, గొనుక్కుంటూ చేయడంలా ప్రేమతో ఇవేమో ద్వేషం, అటన్నిటిని బట్టి ద్వేషిస్తూ ఉందన్నమాట. ఎంతసేపా అంతసేపా ప్రార్థన, ఎంతసేపు ఎవరు ఉంటాడేటి, ద్వేషిస్తూ ఉందన్నమాట. ప్రేమతో చేయడంలో ద్వేషంతో చేస్తుంది, తిట్టుకుంటూ చేస్తుంది, తిట్టుకుంటూ వస్తుంది మందిరాన్ని. ఏమైపోయింది, శరీరం మారలేదు. ఎందుకంటే ఆమె మరణాన్ని జయించలేదు, ద్వేషాన్ని జయించలేదు. కానీ ఇక్కడ మరణాన్ని జయించిందంటే ద్వేషాన్ని జయించి జీవము కలిగి ఉన్న ఆమె శరీరం మారి పైకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఓ మంచం మీద ఉన్నవాడు కూడా అంతే. కాబట్టి ఒకరు కొనుక్కోబడి ఒకరు విడవబడే సమయం ఇదే. ఎవరు విడవబడతారో, ఎవరు కొనుక్కోబడతారో నువ్వు ఆలోచన చేసుకో. సహోదరులు ద్వేషిస్తూ ఉన్నవారు మరణములో ఉన్నారు కాబట్టి విడవబడతారు. సహోదరులు ప్రేమిస్తూ ఉన్నవారు జీవము కలిగి ఉన్నారు కాబట్టి మరణాన్ని జయించి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు మరణాన్ని జయించలేదు కాబట్టి ఉండిపోతారు భూమి. ద్వేషాన్ని జయించలేదు కాబట్టి ఉండిపోతారు. కాబట్టి నువ్వు కూడా ఇంకా సహోదరులను ద్వేషిస్తూ ఉండడం, ద్వేషిస్తూ ఉన్నావేమో ఆలోచన చేసుకో. మెస్సేజ్ ఏదే చెప్పాడు. ఏం చెప్పాడనంటే సహోదరుని ప్రేమించడమే నన్ను ప్రేమించడం అన్నాడు. అదే చేయనివ్వలేదు వీళ్ళని. వాళ్ళు విడవబడ్డానికి కారణం అదే. సహోదరులు నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే నువ్వు మరణంలో ఉన్నట్టే లెక్క, ఆయన్ని ప్రేమించినట్టే లెక్క. నేను ఆయన ప్రేమిస్తున్న చాలా మంది అదే, ఆయన ప్రేమిస్తుంటారు, సహోదరులు ద్వేషిస్తుంటారు. ప్రేమ లేదు అతను. భక్తి చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, బైబిల్ చదువుతుంటారు, పుస్తకాలు చదువుతుంటారు, ఏమండి సంఘాల్లో బోల్డ్ మంది మీటింగులు పెడుతుంటారు, అవి ఇవి ఎన్నో చేస్తుంటారు. కానీ సహోదరులను ద్వేషిస్తూ ఉంటారు, మరణంలో ఉన్నట్టే. ఇక్కడ ఆయన ఏం చెప్పాడు, సహోదరులను ద్వేషించువాడు మరణంలో ఉన్నాడు, సహోదరుని ప్రేమించువాడు మరణంలో నుండి జీవంలోని దాటాడు. నరహంతకుడుగా ఉన్నాడు ఎవరిని ద్వేషించేవాడు. కాబట్టి నువ్వు ఆలోచించి, నువ్వు ఎత్తబడాలంటే ద్వేషాన్ని జయిస్తేనే, మరణాన్ని జయిస్తేనే ఈ శరీరం అనబడి మరణాన్ని కూడా జయించి నువ్వు ఎత్తబడతావు. లేకపోతే ఎక్కడే మొత్తుగా అలా కూర్చొని పొద్దుపోయిందా సెలవు చూస్తా కూర్చున్నావు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? నిద్రొస్తుందా? మొత్తుకుంటుందా ఉండదా? పొద్దుపోయిందాక టీవీలు చూస్తూ ఉంటారు, చాలా ఒత్తుగా ఉంటారు. అర్థమైందా మీకు? పొద్దుపోయిందాక ఇప్పుడు పెద్ద ఇచ్చి 70,000 అంట, ₹1,00,000 ఈ విధంగా పిల్లారా ఆయన వధు ప్రేమ కలిగింది. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. నువ్వు నరహంతుడుగా ఉన్నట్లయితే నీకు ప్రమాదమే. నిన్ను ఆయన చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన.
ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు, హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయం ఎలా ఉంది? ద్వేషముతో ఉందా? ప్రేమతో ఉందా? సహోదరుల పట్ల నీ హృదయం ఎలా ఉంది? ఓ సహోదరుని ఛేదరించుకుంటున్నావేమో. మెస్సీని ఎలా ప్రేమిస్తావో సహోదరుని కూడా అలాగే ప్రేమించాలి.